ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ ఈ వెదర్‌కైతే చాలా పనిచేస్తుంది. నాకు తెలిసి అందరి ఇంట్లో ఇలా కఫ్ ఆర్ కోల్డ్‌తో బాధపడుతున్నారు కదా! ఈవెన్ మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. సో, ఇలాంటి వెదర్‌కి మనకి ఒక మంచి సూతింగ్ ఇచ్చే ఈ రెసిపీ అయితే మీ అందరికీ తెలిసిందే. పెసరపప్పుతో పొంగలి. పెసరపప్పు, రైస్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అది వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అది సోక్ చేసుకోవాలి. తర్వాత అందులో మిరియాలు, పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే రైస్ అండ్ పప్పు 2 కూడా మెత్తగా ఉడుకుతాయి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. నేను నెయ్యిలో తాలింపు పెడుతున్నాను. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి. కావాలంటే ఇప్పుడు మనం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అండ్ జీడిపప్పు ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకొని తాలింపు వేసుకోవాలి. అండ్ ఫైనల్‌గా సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. థ్రోట్ పెయిన్, కఫ్, కోల్డ్‌తో చాలా చిరాకుగా ఉంటుంది కదా! సో, ఈ వెదర్‌కి ఈ రెసిపీ అయితే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అండ్ ఆఫ్‌కోర్స్ ఇది వన్ పాట్ మీల్. మనం చాలా క్విక్‌గా కూడా చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా. సో, తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఇంట్లో న్యాచురల్ రెమెడీస్‌తో మాక్సిమం ఈ డిస్కంఫర్ట్స్ అన్నీ మనకి తగ్గుతాయి. సో, ఎక్కువగా మెడిసిన్ అయితే వాడొద్దు.